Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో టుడే మనం జూలై 15th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వన్ చూడండి. సో ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీకి ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్కి $100 million ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ద పార్ట్నర్షిప్ ఎయిమ్స్ to significantly enhance access to the affordable housing finance for economically weaker section and lower income. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు, ప్లస్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు కదా ఫ్యామిలీస్, వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫైనాన్స్ ఇచ్చేకన్నమాట. ఓకే, సో IIFL Home Finance, a company focused on the affordable housing segment, it has secured 100 million, about 858 crore rupees financing from the Asian Infrastructure Investment Bank. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. సో తైవాన్స్ CTBC Bank to open branch in India's financial hub. ఇండియాస్ ఫైనాన్షియల్ హబ్ అని ఏంటంటే గిఫ్ట్ సిటీ అంటారండి. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. సో ఈ తైవాన్స్ CTBC బ్యాంక్ అనేది మన ఇండియాలో ఓపెన్ చేస్తున్నారు. అది ఎక్కడంటే మన గిఫ్ట్ సిటీలో. ఓకే, బ్యాంక్ టు బికమ్ ఫస్ట్ తైవానీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విత్ ప్రెజెన్స్ అట్ గిఫ్ట్ సిటీ. సో ఈ బ్యాంక్ అనేది గిఫ్ట్ సిటీలో పెట్టడం ఫస్ట్ బ్యాంక్ అంట తైవాన్ నుంచి. ఓకే, సో అసలు గిఫ్ట్ సిటీ అంటే ఏమి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ April 2015, సిట్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సబర్మతి రివర్ ఇన్ గుజరాత్ as India's global financial and technology hub. It has key infrastructure and aims to be smart city for the nation's finance and technological sector. ఓకే, స్టాటిక్ అయితే సో గిఫ్ట్ సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే April 2015. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇండియా టు ఇష్యూ 100 rupees కాయిన్ టు సెలబ్రేట్ గ్రీన్ రెవల్యూషన్ హీరో. ఎవరు? డాక్టర్ MS స్వామినాథన్. ఓకే, గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ అనమాట, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? MS స్వామినాథన్. ఈయన బర్త్ యానివర్సరీ సందర్భంగా 100 rupees. ఓకే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ 100 rupees కాయిన్, commemorative కాయిన్ టు హానర్ ద బర్త్ సెరమనీ ఆఫ్ ప్రొఫెసర్ MS Swaminathan. Dr. MS Swaminathan, known as the father of Green Revolution, was a visionary agriculture scientist. Okay. నెక్స్ట్ వన్ చూడండి. ఆపరేషన్ శివ అన్నమాట. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఆపరేషన్ శివ, డిప్లాయ్స్ 8,500 troops. అంటే అమర్నాథ్ యాత్రకు పోతుంటారు కదా భక్తులు, వాళ్ళ కోసం ఆపరేషన్ శివాని స్టార్ట్ చేశారనమాట ఇండియన్ ఆర్మీ. So the Indian Army has launched Operation Shiva and has deployed over 8,500 soldiers armed with sophisticated weapons and supported by a wide array of technological and operational rescue to ensure smooth and hassle-free Amarnath pilgrims. ఓకే, వీళ్ళకి ఈ భక్తుల కోసము ఆపరేషన్ శివ ఏమైనా జరిగినా ఫాస్ట్గా రెస్క్యూ చేసేకి అనమాట. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్ చూడండి. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించింది. సో లడ్లీ బెహనా యోజన మంత్లీ ఎయిడ్ టు బి 1,500 ఆఫ్టర్ దివాళీ. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. అంటే సో ఈ లడ్లీ బెహనా యోజన కింద ప్రతి మహిళలకి 1,500 rupees పర్ మంత్ ఇస్తారు. ఓకే, ప్రజెంట్ అయితే అది ఎంత ఉందంటే 1,250 rupees ఉందండి. దాన్ని ఏం చేసినారు 1,500 చేసినారు. అది ఎప్పటి నుంచి? ఆఫ్టర్ దివాళీ నుంచి. అదే చెప్తున్నారు. మోర్ దాన్ 1.27 crore ఉమెన్
beneficiaries of Madhya Pradesh government's flagship Ladli Behna Yojana will get a 1500 monthly aid from Diwali up from current 1250 rupees. Chief Minister Mohan Yadav announced. Okay, Chief Minister of Madhya Pradesh ఎవరు మోహన్ యాదవ్ అండ్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ భోపాల్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూడండి, వింబుల్డన్ జరిగింది కదా, వింబుల్డన్. సో ఈ వింబుల్డన్ ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగిందండి. ఓకే, ఈ లండన్లో జరిగింది. సో ఈరోజు మనం ఫుల్ విన్నర్స్ చూద్దాం. సో మెన్స్ సింగిల్స్కి వస్తే ఎవరు, జెనైక్ సిన్నర్, ఇటలీకి సంబంధించిన అతను. ఎవరు ఓడిపోయిందంటే కార్లస్ అల్కరాజ్ పెయిన్. ఉమెన్స్ సింగిల్స్ ఈగా స్వెట్విక్, పోలాండ్. ఈమెను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈమె డబుల్ బ్యాగెల్తో విన్ అయింది. ఓకే, డబుల్ బ్యాగెల్ అంటే నిన్న వీడియోలో చెప్పాను కదా, ఒక్క రౌండ్ కూడా ఓడిపోకుండా 6-0తో గెలిచేసింది. ఓకే, ప్రతి రౌండ్ గెలిచింది అనమాట. సో ఓడిపోయింది కాదు, అమాండా అనిమిసోవా. ఓకే, అనిసిమోవా. నెక్స్ట్ మెన్స్ డబుల్స్, జూలియా క్యాష్ అండ్ లాయిడ్ గ్లాస్ పూల్, యూకే సంబంధించిన వాళ్ళు. అండ్ ఉమెన్స్ డబుల్ వెరోనికా కుడర్మేటోవా అండ్ ఎలైస్ మార్టిన్స్. ఈమె బెల్జియన్, ఈమె రష్యా. మిక్స్డ్ డబుల్స్లో శాండర్ వార్బీక్, డచ్కి సంబంధించిన అతను. అండ్ క్యాథరీనా సినెకోవా, ఈమె చెక్ రిపబ్లిక్ సంబంధించిన ఆమె అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇండియన్ రైల్వేస్ కోచెస్లో సీసీటీవీస్ ఫిక్స్ చేయాలని అనౌన్స్ చేసింది రైల్వేస్. ఓకే, సో సీసీటీవీ కెమెరాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ 74,000 కోచెస్. ఓకే, రైల్వే అనౌన్స్మెంట్ అనమాట. సక్సెస్ఫుల్లీ ట్రయల్ ఆఫ్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇన్ ప్యాసింజర్ కోచెస్. అంటే ఇంతకుముందే ట్రయల్స్ వేశారనమాట ప్యాసింజర్ కోచెస్లో సీసీటీవీస్ వేసి. సో ఇండియన్ రైల్వేస్ హ్యాస్ టు అప్రూవ్ ద ప్లాన్ టు ఎక్స్పాండ్ సర్వేలియన్స్ సిస్టమ్ అక్రాస్ ఆల్ ట్రైన్స్. Cameras will be installed 74,000 coaches and 15,000 locomotives to improve the passenger safety and monitor unauthorized activity on board. ఓకే, ఎన్ని టోటల్ 74,000 కోచెస్లో కెమెరాస్ని ఫిక్స్ చేస్తారనమాట. సో ఈ కెమెరాస్ ఎక్కడ ఉంటాయంటే డోమ్ టైప్లో ఉంటాయి. అవి ఎంట్రన్స్లో ఉంటాయి, అలాగే ఎగ్జిట్లో కూడా ఉంటాయి. వాష్రూమ్ దగ్గర కూడా ఒకటి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇండియన్ కంపెనీస్ అనమాట, ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ ఏమేమి, ఐఎల్, క్రిబికో అండ్ సిఐఎల్. ఈ 3 కంపెనీస్ వచ్చేసి ఏం చేశాయంటే అగ్రిమెంట్ రాసుకున్నాయి. దేంతో, మ్యాడిన్స్. ఇది సౌదీ అరేబియా కంపెనీ అనమాట. సో ఈ అగ్రిమెంట్ ఏమంటే నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో 3.1 మిలియన్ డిఏపి సప్లై చేయాలని. డిఏపి అంటే మనకి అంటే ఫుల్ ఫాము డై అమోనియం ఫాస్ఫేట్. ఇది రైతులు వాడతారు, పొలాలలో చల్లుతారండి. ఓకే, ఇండియన్ ఫర్టిలైజర్ కంపెనీస్ ఐపీఎల్, క్రిబికో అండ్ సిఎల్ హ్యావ్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ సౌదీ అరేబియా మైనింగ్ కంపెనీ మ్యాడిన్ ఫర్ సప్లై ఆఫ్ 3.1 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ డిఏపి ఫర్టిలైజర్ పర్ యానం. అంటే ఒక్కొక్క ఇయర్కి 3.1 మిలియన్ మెట్రిక్ టన్ను సప్లై చేయాలన్నమాట. ఫర్ ఎన్నేళ్ళ అగ్రిమెంట్, 5 years బిగినింగ్ దిస్ ఫిజికల్ ఇయర్. నెక్స్ట్ చూడండి, దిస్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ జేపీ నడ్డా, హూ ఈజ్ అన్ అఫీషియల్ విజిటర్ టు సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్ చూడండి, బిట్స్ Pilani to invest 2319 crore in new campus capacity expansion. సో బిట్స్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలని. ఇది ఒక యూనివర్సిటీ అండి. సో ఇది అమరావతిలో ఉంది. ఈ అమరావతిలో ఉన్న క్యాంపస్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయాలని 2319 crore ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారండి. కుమార్ మంగళం బిర్లా, Chancellor of Birla Institute of Technology and Science, Pilani, has announced plans to set up modern AI Plus campus with an investment of 2319 crore at Amravati, Andhra Pradesh, and modernize the existing campus under the project Vistara, besides venturing the EdTech space. Okay, నెక్స్ట్ వన్ చూడండి, ఇది చాలా
ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అనమాట. సెంటర్ అపాయింట్స్ న్యూ చైర్పర్సన్ ఫర్ ఎన్ఎంసి. ఈ ఎన్ఎంసి ఫుల్ ఫామ్ ఏమంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనమాట. ఓకే, ఈ ఎన్ఎంసికి సెంట్రల్ అనేది కొత్త చైర్మన్ని అపాయింట్ చేసింది. ఎందుకంటే ఇంతకుముందున్న చైర్మన్ కొన్ని అలిగేషన్స్ వల్ల దీంట్లో అవినీతి జరిగిందని ఆయన రిజైన్ చేశారనమాట. ద సెంటర్ రీసెంట్లీ అపాయింటెడ్ డాక్టర్ అభిజిత్ సేత్ డాక్టర్ అభిజిత్ సేత్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్, ద అపెక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ ఇన్ ద కంట్రీ. ఓకే, ఈ ఎన్ఎంసి అంటే ఎంట్రన్స్ టెస్ట్లు, మెడికల్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అనమాట. కరెంట్లీ డాక్టర్ సేత్ హెడ్స్ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ in medical science that conducts the entrance examination for the postgraduate and super specialization medical courses. Okay, అభిజిత్ సేత్ ఈయన ఎవరు? చైర్మన్ ఆఫ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. నెక్స్ట్ వన్ చూడండి, ప్రెసిడెంట్ నామినేట్స్ 4 members టు రాజ్యసభ. సో మన ప్రెసిడెంట్ ఎవరండి? ద్రౌపది ముర్ము. ఆమె ఉంది కదా, ఆమె ఏం చేసిందంటే రాజ్యసభకి కొత్తగా 4 members నామినేట్ చేసింది. వాళ్ళు ఎవరంటే హర్షవర్ధన్, మీనాక్షి జైన్, ఉజ్వల నికమ్ అండ్ సదానందన్ మాస్టర్ అనమాట. వీళ్ళు నలుగురిని నామినేట్ చేసింది. సో ఈ నామినేషన్ ఏ సెక్షన్ కింద చేస్తారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ద నామినేషన్ వర్ మేడ్ అండర్ ద సబ్ సెక్షన్ ఏ ఆఫ్ క్లాస్ 1 ఆర్టికల్ 80. ఓకే, ఆర్టికల్ 80 కింద ఈ నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అదేది సబ్ సెక్షన్ ఏ ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 80. ఓకే, ఆర్టికల్ 80 గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి 15th కరెంట్ అఫైర్స్, జూలై 15th కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.